హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేదేస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను పూల్ మఖనాతో చాలా లైట్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. బయట ఎండలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇలాగా కడుపులో చల్లగా ఉండే ఈ పూల్ మఖనాతో రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో దానికోసం ముందుగా నేను కళాయిలో 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కళాయిలో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను పూల్ మక్కన 2 కప్పులు తీసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు నెయ్యి బదులుగా నార్మల్గా కూడా ఇలా రోస్ట్ చేసుకోవచ్చు. ఇది క్రిస్ప్ అయ్యే వరకు నేను రోస్ట్ చేసుకుంటున్నానండి. పూల్ మక్కన ఎక్కువగా బాడీకి చాలా హెల్దీగా కూలింగ్గా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు నేను ఇలా రోస్ట్ చేసుకున్నాను కదా, చూపిస్తున్నాను చూడండి. ఇలా అనగానే చాలా క్రిస్పీగా చిరిగిపోయింది కదా. ఇట్లా ఉన్నప్పుడు పూల్ మఖనాని ఇప్పుడు నేను స్టాప్ చేసుకుంటున్నాను. కాసేపు చల్లారిస్తానండి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను ఒక గుప్పుడు వేసుకొని 1 స్పూన్ అంతా అల్లం పేస్ట్ కానీ అల్లం కానీ వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూను, అందులో తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. 1 స్పూన్ అంతా పంచదార వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను పెరుగు తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు పెరుగుని ఇలా చక్కగా ఇలా చిలుపుకుంటున్నాను. ఇలా బాగా చిలికిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న చూడండి ఈ లిక్విడ్ ని నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇందులో చక్కగా ఇలా బాగా కలుపుకుంటున్నానండి. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కి ఇంకా నైట్ డిన్నర్ కి చాలా లైట్ గా ఉంటుందండి. సో చాలా హెల్దీ కూడాను. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అందులో 1/2 కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. పూల్ మఖనాని ఒక బౌల్లో వేసుకొని ఈ లిక్విడ్ని చక్కగా పెరుగు మిశ్రమాన్ని ఇలా వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మనకి ఈ హెల్దీ అయిన రెసిపీ రెడీ అయిపోయింది కదా. చివరిగా నేను 1 టేబుల్ స్పూన్ అంతా క్యారెట్ని తురుముని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఈ వేసవిలో ఇలా తింటే బాడీ కూలింగ్ ఇస్తుంది, చాలా లైట్గా కూడా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా. చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయింది కదా. కేవలం 2 నిమిషాల్లో మనము ఇలా హెల్దీగా చక్కగా రెసిపీని తయారు చేసుకున్నాం కదా. అంతేనండి ఇవాళ వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.